హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై లిటిల్ క్వీన్డమ్. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు, అంటే బంగారంది చూపించిన వీడియోలో చెప్పినట్టు సిమ్మిగాన్ పెళ్లి వీడియోస్ రావాలి, కానీ అది కొంచెం టైం పట్టేలా ఉంది. అంత లోపల మేము డిసెంబర్లో అంటే క్రిస్మస్ టైంలో ఒక ట్రిప్ వెళ్ళినాము. అది అప్పటి నుంచి ఎడిట్ చేయాలి పెట్టాలి అని అనుకుంటే కుదరలేదు. ఇప్పుడు పెడుతున్నా. ఇప్పుడు ఒక వాట్సాప్ ఒక 4-5 వీడియోస్ అది వస్తుంది. అంటే మేము వెళ్ళింది ఒక 9 days, ఆల్మోస్ట్ ఒక 8 to 9 days ట్రిప్ అన్నమాట. ఆ వీడియోస్ చూసి ఎంజాయ్ చేయండి. మేము డిసెంబర్ 22 రోజు ఈవినింగ్ 4 o'clock అట్లా 4:30 ఇంట్లో నుంచి బయలుదేరినాము. ఇదొక అన్ప్లాన్డ్ ట్రిప్ అన్నమాట. అంటే ముందు అనుకోలేదు ట్రిప్ వెళ్ళాలి అని అనుకున్నాం, కానీ అప్పుడు వెళ్తాము అని అనుకోలేదు. సో ఇంకా అన్నీ కుదిరి అట్లా వెళ్ళినాం. కాఫీ కావాలంటే ఇప్పుడు వీళ్ళకి ఏదో బాగా దూరం వచ్చిన. అసలు ఫస్ట్ ఏడికి పోతున్నా కూడా నేను ఇంకేం ఇంట్రడక్షన్ చేయాలి, ఎందుకు అర్థాను. ఇదైతే ప్యూర్గా అన్ప్లాన్ ట్రిప్ అనే చెప్పాలి. ఎందుకంటే మాకు గోవా పోవాలని ఉండే, కానీ క్రిస్మస్ న్యూ ఇయర్ కలిపి గోవాలో మొత్తం రచ్చరచ్చ ఉంటుంది, ఆగమాగం ఉంటుంది. నువ్వు బీచ్ని ఎంజాయ్ చేయలేవు అనుకుంటా వీళ్ళు నాకు సర్ది చెప్పి బీచ్ ప్లేసే కానీ ఇంకొక స్టేట్కి తీసుకెళ్ళిండ్రు. అక్కడికి వచ్చి ఆల్రెడీ ఒక 4-5 times వెళ్ళింది, కానీ 2017 నుంచి అనుకుంటా నెక్స్ట్ టైం ఆయన ఫస్ట్ టైం పోయింది. అప్పటి నుంచి నెక్స్ట్ టైం నిన్ను తీసుకుపోతా అని అన్నాడు, కానీ కుదరలేదు. ఇంకా ఇప్పుడైతే డూ ఆర్ డై సిచ్యువేషన్లో నేను అశ్వన్ పెట్టి మొత్తంకైతే ఆ ప్లేస్ నేను కూడా చూసిన అన్నట్టు. అందరు ఎట్లున్నారు? మేము కొన్ని జరిగి కొన్ని జరగక ఓకే ఉన్నాము. యాక్చువల్లీ వీడియోస్ పెట్టి చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు ఎందుకు పెడుతున్నామంటే మనం ఒక అన్ప్లాన్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ ఉడిపి పోతున్నాము. మనము కాదు, నేను అశ్వు, చిన్న అశ్వు వాళ్ళ కజిన్ అన్నమాట. ముగ్గురం కలిసి అన్ప్లాన్డ్ ట్రిప్గా ఉడిపి, కుందాపుర ఇప్పుడు వరకైతే ఆ 2 places అనుకుంటున్నాం. దాని తర్వాత ఇంకేం వచ్చేట అన్నది ఇంకేం డిసైడ్ కాలేదు. ఇప్పుడే 6:30 అవుతుంది. మనం హైదరాబాద్ ORR స్టార్టింగ్లో ఉన్నాము. అండ్ యూ కెన్ సీ ఇప్పుడే మనం ORR ఎక్కబోతున్నాము. నువ్వు రాత్రికి హైదరాబాద్లో 12కి వెళ్తేనే పొద్దున 8 అన్నప్పుడు ఇది మన సంసారం. మన ఎగ్జిట్ ఏది? పెద్ద గోల్కొండ రోడ్డా? ఎగ్జిట్ 15. బెంగళూరు ఇంకా స్ట్రైట్గా ఉన్నాయి బాబు. 400 meters at the roundabout, take the first exit onto Mansanpalli Highway, Magdapur Road. Jumpak police.
ఉన్నంత లేదు ఇక్కడ చలి, ఇక్కడ ఉన్నది చలి లేదు. హలో గాయ్స్, అవును ఇంత ట్రాఫిక్. ఆన్ ద వేలా మాకు కర్నూలు టచ్ అయింది. ఈ రైట్ టైమే కదా, రష్ ఎక్కువ ఉండదు, ట్రాఫిక్ ఉండదు, కొండారెడ్డి ఫుడ్ చూపియండి అని అంటే వాళ్ళు ఇంకో ఇది నాకు చూపించింది. హలో హాయ్ చెప్పండి ఇద్దరు. కనబడిందా మీకు? అగ్గు కరెక్ట్ టైంకి వచ్చింది. అగుంబే. అండ్ మేము ఇంట్లో నుంచి ఈవినింగ్ 4:30 అట్లే బయలుదేరినాము. ఇక్కడ ఇప్పుడైతే ఎక్కడైతే ఉన్నామో అక్కడ ఆ ప్లేస్ రీచ్ కావడానికి మాకు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 3 అట్లా అయింది. అప్పుడు వీళ్ళు నా కోసం మంచిగా ఈ బెడ్ని సెట్ చేసిండ్రు వెనకాల సీట్లో. ఇది ట్రావెలింగ్ చేసే వాళ్ళకి నిజంగానే ఇది చాలా ప్లస్ అవుతుంది అని అనుకోవచ్చు, ఎందుకంటే చాలా కంఫర్ట్ ఉండే బెడ్. కూడా వస్తుంది షేప్ అన్నట్టు స్టూల్ లాగా కింద. చెప్పు. ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్స్ వచ్చినాం. నాకు తెలిసి ఇంకొక 368 కిలోమీటర్స్ ఉంది. బట్ రోడ్డు మామూలు ఉంటుందట, 6 గంటల జర్నీ అంట. మేము ఇప్పుడు చిల్లకరేకి 20 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. ఫుల్ చలి పెడుతుంది. కర్ణాటక బార్డర్కి వచ్చి 1 o'clock వచ్చింది. చలో, ఇది ఫైనల్ సెటప్ అన్నమాట. బెడ్ది చాలా కంఫర్ట్ ఉండే. అండ్ వీళ్ళిద్దరికి కూడా చాలా థ్యాంక్స్, ఎందుకంటే నా ట్రావెలింగ్ చాలా కంఫర్టబుల్గా చేపించేసినారు.